what are the legal regulations related to surrogacy and IVF? సరోగేసీ, ఐవీఎఫ్ నథింగ్ బట్ ఐవీఎఫ్ అంటే అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నిక్స్. అందులో ఐవీఎఫ్ ఇంకా వేరే వేరే టెక్నిక్స్ కూడా ఉన్నాయి. ఇది ఎందుకు అవసరం ఉన్నదంటే దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, 2021లో ఈ రూల్స్ ఫామ్ చేసిండ్రు. 22 నుంచి ఆ రూల్స్ నడుస్తున్నాయి. మనకు మొత్తం ఇండియాలో, ఏపీ, తెలంగాణలో కూడా ఇట్లాంటి రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏజ్ లిమిట్ ఉంది. ఈ ఫలా ఏజ్ నుంచి 50 ఇయర్స్ వరకు మనము ఐవీఎఫ్ చేసుకోవచ్చు, సరోగేసీ చేసుకోవచ్చు. నంబర్ 1, మ్యారీడ్ కపుల్ ఉండాలా. 5 ఇయర్స్ వీళ్ళకు పిల్లలు పుట్టకుండా ఉండాలా. దీనికి రిజిస్ట్రేషన్ అవసరం ఉంటుంది. రిజిస్ట్రేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రిజిస్ట్రేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా చేయలేము. ఎవరు చేయాలా? ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి, సరోగేసీ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఐవీఎఫ్ సెంటర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవాలా. డిఎంఎన్హెచ్ఓ గారు రిజిస్టర్ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. హెట్రోసెక్షువల్ ఎవరికైతే పిల్లలు పుట్టలేదు, సింగిల్ డైవర్స్ కపుల్స్ పర్సన్స్, మేల్ అన్నా ఫీమేల్ అన్నా, వాళ్ళకు కూడా 5 ఇయర్స్ పిల్లలు పుట్టకుండా ఉండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కాకపోతే చేసుకోవచ్చు. సరోగేసీ చేయాలంటే ఓన్లీ 1 టైం. అది కూడా ఇట్ ఈస్ నాట్ ఏ కమర్షియల్ యాక్టివిటీ. అంటే పైసలు ఇచ్చి పుచ్చుకోవటం అన్నట్టు కాదు. ఆల్ట్రూయిస్ట్ అంటారు. ఆల్ట్రూయిస్ట్ మెథడ్లో ఆ లేడీ కూడా ఆమె ప్రెగ్నెంట్ కావద్దు. ఎవరైతే సరోగేసీ లేడీ ఒప్పుకుంటుంది, ఆమె రిలేటివ్ ఉండాలా. బయట నుంచి మీరు ఎవరికైనా మీ పనులకు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ పెట్టుకొని సరోగేసీ చేస్తారంటే అది రూల్ ప్రకారం, అది పద్ధతి ప్రకారం కాదు. ఈ పద్ధతులు పెట్టుకొని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తే ఐవీఎఫ్ కానీ సరోగేసీ కానీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి పర్మిషన్ లేకుండా చేయలేము. కొంతమంది అంటారు చుట్టాలు ఎక్కడి నుంచి దొరుకుతారు, చుట్టాలతో ప్రాబ్లం అవుతుంది, రూల్స్ బాగా స్ట్రిక్ట్ ఉన్నాయి. రూల్స్ స్ట్రిక్ట్ ఉంటే మాత్రము పరిస్థితి ఇట్లా ఉంది. రూల్స్ ఒకవేళ ల్యాక్స్ ఉంటే ఇది ఒక పెద్ద బిజినెస్ లాగా అయిపోతుంది. మనము పిల్లలు మనకు అవసరం, ఎందుకంటే మన లైఫ్ గడపడానికి, మనకు తోడుగా ఉండటానికి, మనకు రేపు పిల్లలు ఏమైనా బాగా చేస్తారని చెప్పి దానికోసం మనకు పిల్లలు పుట్టకపోతే మనం పిల్లలు తీసుకుంటున్నాం. ఈ పుట్టిన పిల్లకు, బాబు అన్న కానీ పాపకు కానీ, ఈ పుట్టించిన వాళ్ళు ఉన్నారు కదా సరోగేసీలో, వాళ్ళ హక్కు ఏముండదు. హక్కు అడాప్ట్ చేసే పేషెంట్స్కి ఉంటాయి. వాళ్ళు నార్మల్ లీగల్ చైల్డ్ ఎలా అయితే నార్మల్ పద్ధతి ప్రకారం పిల్లలు పుడతారు, ఈ బాబు కూడా అదే సేమ్ హక్కు ఉన్నది. అర్థమైందా? ప్రాపర్టీలో కానీ, పెంచడంలో కానీ, వసతులు యూజ్ చేయడంలో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, తెలంగాణ ఈ రూల్స్ని పాటిస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? కొన్ని సెంటర్లు రికగ్నిషన్ లేకుండా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయకుండా, డిఎన్ఏ అనాలిసిస్ చేస్తే ఆ పిల్లోడు ఇక్కడ ఇచ్చిన గుడ్డు వల్లనే లేకపోతే స్పర్మ్ వల్లనే పుట్టిండే లేదా కాక ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలా. ఐఎంఏ తరపు నుంచి మేము చెప్పేది డాక్టర్లకు కానీ పేషెంట్లకు కానీ ఒకటే, మీరు సర్టిఫికేట్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేయకుండా ఏ సెంటర్లో పోయి ఇది చేసుకుంటే బాగుంటుంది, లేదంటే వేరే దగ్గర పోయి అక్కడ దత్త తీసుకుంటే బాగుంటుంది. దత్త తీసుకోవడానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. చైల్డ్ అడాప్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ పద్ధతి ప్రకారం మీరు నడిస్తే ఈ డాక్టర్లకు కానీ సెంటర్లకు కానీ తప్పు చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు బిజినెస్సే ఉంటుంది, కానీ ఒక లెవెల్లో బిజినెస్ని హద్దు దాటిపోవద్దు అంటారు కదా, ఆ హద్దు దాటితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెగ్యులర్గా దాన్ని బిజినెస్ లాగా మార్చుకుని నేను పైసలు సంపాదన చేసుకుంటున్నాను, నేను ట్యాక్స్ ఎందుకు కట్టాలా, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే బాగుంటుందని. సరే, ఈ ఐవీఎఫ్ తీసుకున్న వాళ్ళకి ప్రికాషన్స్ ఎలాంటి తీసుకుంటే బాగుంటుంది? ప్రికాషన్స్ నేను చెప్పినట్టు రిజిస్ట్రేషన్ నెంబర్ 1 ఇంపార్టెంట్. ఆ రిజిస్ట్రేషను ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ అన్నా కావాలా, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కూడా కావాలా. ప్రికాషన్స్ అంటే ఈ 5 ఇయర్స్ పిల్లలు పుట్టకపోవటము, ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి. ఆ గుడ్ ఏదైతే తీసుకుంటామో ఎవరి దగ్గర నుంచి అయితే అది సింగిల్ టైము 7 eggs అని ఉంటాయి. ఆ 7 eggs దాంట్లో పాటించి దాన్ని ఐవీఎఫ్, సరోగేసీలో కూడా అదే పద్ధతి ఉంటుంది. నార్మల్ ప్రికాషన్స్ మీరు పైసలు దేనికోసం ఇస్తారు అక్కడ? ఓన్లీ బేబీ డెలివరీ కోసం, మెడికల్ ఎక్స్పెన్స్ కోసం. మేము లక్షలు ఇచ్చేసి పిల్లల్ని తీసుకుంటామంటే అది పద్ధతి ప్రకారం కరెక్ట్ కాదు. అవేర్నెస్ ఉందండి. మన దేశంలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక దగ్గర పిల్లలు బాగా ఎక్కువ పుట్టడం, కొన్ని ఫ్యామిలీస్కి పిల్లలు పుట్టకపోవటం. ఈ ఐవీఎఫ్ కానీ, ఏఆర్టీ కానీ, సరోగేసీ కానీ అట్లాంటి ఫ్యామిలీస్ కోసం. మెడికల్ హెల్త్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి పిల్లలు పుట్టకపోవచ్చు. అంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్ థైరాయిడ్ కావచ్చు, హైపోథైరాయిడ్ కావచ్చు, సైకలాజికల్ ఇల్నెస్ కావచ్చు. ఈ సైకలాజికల్ ఇల్నెస్ కూడా ట్రీటబుల్ కాకపోతే మాత్రం వాళ్ళ పిల్లలు చేసుకోవడానికి వీలు కాదు. ఎందుకంటే పిల్లలు తీసుకురావడం వేరే, పెంచడం వేరే,
పెద్దగా చేయటం వేరే. సో ఇవన్నిటికీ హద్దులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే 2021 యాక్ట్ 22లో ఏదైతే యాక్ట్ చేయబడింది దాన్ని ఫాలో చేస్తే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసి ఐవీఎఫ్ కానీ సర్వగేసి కానీ చేసుకోవచ్చు.